అంటే రాజకీయాలకు మీరు మరొక పేరు కూడా పెట్టారు, దగుల్బాజీ రాజకీయాలు అనే పేరు కూడా పెట్టారు మీరు. ఎందుకు అలా దగుల్బాజీ రాజకీయాలు అంటున్నారు? మీరు కూడా రాజకీయ నాయకుడే కదా. నేను రాజకీయ నాయకుని అయినంత మాత్రాన ఆ వ్యవస్థ ఎటువంటిదో చెప్పకుండా దాచిపెట్టి అదేదో పవిత్రమైంది, గంగాజలం ప్రవహించేది అని చెప్పడం అనేది న్యాయం కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సి వస్తుంది. ఈ దగుల్బాజీ నేను ఒకటే చెప్పాను, ఏ దేశంలో కూడా రాజకీయాలు అనేది ఒక వృత్తి కాదు. మీరు చెప్పండి, భారతదేశంలో రాజకీయాలు వృత్తిగా తయారైనాయా లేదా? ఇక్కడ ప్రతి ఒక్కరికి రాజకీయం అనేది ఒక వృత్తిగానే పెట్టుకుంటున్నారు. వృత్తిగానే పెట్టుకుంటున్నారు. వాస్తవంగా ఈ వృత్తి కాదు. రాజ్యాంగపరంగా కూడా రాజకీయం వృత్తి కాదు. మరి ఎట్లా తయారైంది ఆ వృత్తి? అన్ని వృత్తులకు వృత్తి పన్ను కడుతున్నారు. మరి దీనికి వృత్తి పన్ను ఏమన్నా వేయాల్సి ఉంటుందే? రాజకీయాలకు వృత్తి పన్ను కట్టాలంటారా? పన్నులు వసూలు చేసేదే వారు కదా, చట్టసభలో కూర్చొని వసూలు చేసేదే వాళ్ళు. వృత్తిగా తయారైంది అని ఒప్పుకుంటున్నప్పుడు వృత్తి పన్ను అనేది ఎందుకు రాదు? కానీ వృత్తిగా అనేది ఒప్పుకోవడం లేదు. అదే కాదు, వృత్తికి తర్వాత వ్యాపారానికి ఒక తేడా ఉంది. వృత్తికి ఎథిక్స్ ఉంటాయి, వ్యాపారానికి కూడా ఎథిక్స్ ఉంటాయి. కానీ ఆ ఎథిక్స్ వేరు, ఈ ఎథిక్స్ వేరు. వృత్తికి ఉండే ఎథిక్స్ అన్నీ సమాజానికి సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఒక ఎథిక్స్ పాటించాలి. అడ్వకేట్స్ ఉన్నారు, ఒక ఎథిక్స్ పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో చెప్పాలంటే, డాక్టర్ నా దగ్గరికి వస్తాడు ఒక రోగి, అతని జబ్బును ఎంత కాన్ఫిడెన్షియల్గా పెట్టాలో అంత కాన్ఫిడెన్షియల్గా పెట్టాలి. అట్లే ఒక కేసు తీసుకొని అడ్వకేట్ దగ్గరికి పోతాడు. అడ్వకేట్ దగ్గరికి పోయినప్పుడు అతనికి వాస్తవాలు చెప్పాలి. కాబట్టి మంచోడు కానీ చెడ్డోడు కానీ ఉన్నవింత వివరిస్తే తప్ప అడ్వకేట్ కేసును డీల్ చేసేయడు. కాబట్టి వాస్తవాలన్నీ చెప్తారు. ఈవెన్ మర్డర్ చేసినోడు కూడా నేను చేసినాననే ఒప్పుకుంటాడు. కానీ ఆ వాస్తవాన్ని తను బాహాటంగా నలుగురికి చెప్పడము, దాంట్లో బ్లాక్మెయిల్ చేయడము అనేది వృత్తిపరమైన నేరంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఎథిక్స్ లేని వృత్తిగా తయారైంది ఏంటంటే రాజకీయం. ఇది వృత్తిగా అయిందని మీరే అంగీకరిస్తున్నారు. కానీ వృత్తి అనే దానికి ఒక ఎథిక్స్ కావాలంటే, వృత్తి అని ఎందుకు అంగీకరించడం లేదు మిగతా వాళ్ళంటే, వృత్తి అనే వాళ్ళకి ఎథిక్స్ అట్రాక్ట్ అవుతాయి. ఎథిక్స్ లేని వృత్తిగా రాజకీయం ఈరోజు భారతదేశంలో నడుస్తాం. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.